రైట్ బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కారుకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు ప్రముఖ రచయిత జ్యూలూరు గౌరీశంకర్. కామారెడ్డి డిక్లరేషన్ కు తూట్లు పొడిచిన కాంగ్రెస్ కు శాస్తి తప్పదని కూడా హెచ్చరించారు. సాయి ఈశ్వరాచారి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే మృతుడి కుటుంబానికి భరోసా ఇవ్వాలన్న సోయి కూడా పాలకులకు లేదని ధ్వజమెత్తారు. ఈశ్వరాచారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కూడా తేల్చి చెప్పారు. ఈ మేరకు నిర్వహించిన ప్రత్యేక చర్చలో గౌరీశంకర్ పాల్గొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించి ఉండవచ్చును, కానీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు జరపకపోతే అదే గద్దె నుంచి కిందకు దించను వచ్చును. కామారెడ్డి డిక్లరేషన్ అది కత్తి లాంటిది, రెండు వైపులా పదున్నటువంటిది. నిన్ను అధికారంలో నిలబెట్టగలదు, నిన్ను అధికారం నుంచి కూల్చివేయగలదు. ఇది సగం బీసీ సమాజానికి సంబంధించినటువంటి మాట. ఇది ఒక వ్యక్తిగతమైన మాట కాదు. ఇది ప్రభుత్వం మీద అక్కసుతో ఆక్రోశంతో మాట్లాడుతున్న మాట కాదు. 2 కోట్ల మంది బీసీలకు సంబంధించినటువంటి మాట. 2 కోట్ల మంది బీసీలకు సంబంధించిన అంశం. 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఆగిపోతాయి కాబట్టి మేము ఎన్నికలు పెడుతున్నాం, మా పార్టీ తరఫున ఇస్తామని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. బీసీలంటే చేతులు దులిపేసుకునేవాళ్ళ, బీసీలంటే చేతులు కడిగేసుకునేవాళ్ళ? బీసీల యొక్క అంశాన్ని పక్కకు పోయింది, పక్కన పడేయచ్చు ఎన్నికల తర్వాత అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది పక్కకు పోదు. సాయి ఈశ్వరాచారి ఆత్మార్పణ చేసుకున్నాడు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మనకు ఈ ఆత్మార్పణ చేసుకున్నటువంటి అంశం, తను పేదవాడు, తను పేదరికంలో ఉన్నాడు. పేదరికం నుంచి తాను బయటపడాలంటే 42% రిజర్వేషన్లు వస్తేనే నేనే కాదు, నా జాతులు, నా కులాలు, నా వర్గాలన్నీ కూడా వెనకబాటుతనం నుంచి బయటకు వస్తాయన్నటువంటి ఒక త్యాగం చేసి తన ఒంటికి నిప్పు పెట్టుకున్నాడు, కాల్చుకున్నాడు, ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆత్మ బలిదానం చేసుకున్నాక ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన ప్రకటన చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వలేదు. అసలు చనిపోయిన తర్వాత ఆ యొక్క దేహాన్ని, పార్థివ దేహాన్ని చూడడానికి కూడా ప్రభుత్వానికి సంబంధించి ఒక్కరు కూడా రాలేదు. ఒక దిక్కులేని వాళ్ళు అనుకుంటున్నారా? బీసీలంటే దిక్కులేని వాళ్ళు అనుకుంటున్నారా?